హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానవర్స్. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి రివ్యూతో వచ్చేసాను. ఆ మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ బాగుంది, దీని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్. తన సిన్సియారిటీ వల్ల జాబ్లో నుంచి సస్పెండ్ అవుతాడు. సస్పెండ్ అయ్యి తన ఊరికి వస్తాడు. అలా వచ్చిన హీరో తన ఊర్లో ఒక అమ్మాయితో లవ్లో పడతాడు. అమ్మాయి హీరోయిన్. వాళ్ళిద్దరికి 4 రోజులు మ్యారేజ్ ఉందనగా హీరోకి తన డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తుంది. మీ సస్పెన్షన్ ఎత్తేసాం, మీరు ఒక రైడ్ చేయాలని. ఆ రైడ్ చేయాల్సిన ఎవరింట్లో అంటే విలన్ ఇంట్లో. ఆ విలన్ని చూస్తే ఆ ఊరంతా భయపడుతుంది. అలాంటి విలన్ ఇంట్లో హీరో రైడ్ చేశాడు లేదనేది కథ. లీడ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, రవణ యాజ్ యూజువల్గా ఎప్పుడులాగా ఎరగి తీసేశాడు. ఈ మూవీలో అయితే హరిశంకర్ గారు రవితేజ్ వింటేజ్ యాటిట్యూడ్ని చూపించారు. నేను చాలా డిసప్పాయింట్ ఏంటంటే, ఆయన వింటేజ్ కామెడీ కూడా చూపిస్తాడు అనుకున్నాను, బట్ చూపించలేకపోయారు. వింటేజ్ రవణ వైబ్స్ అయితే వచ్చాయి మూవీ ట్రయల్స్ చూశాక, సాంగ్స్ చూశాక. ఎప్పుడైతే మూవీ చూశానో ఆ వైబ్స్ మొత్తం దొబ్బాయి. హీరోయిన్ భాగ్య గారు బాగా చేశారు. భాగ్య గారిని చాలా బాగా చూపించారు యాక్చువల్ చెప్పాలంటే. ఈ మూవీలో మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అసలు ఈ మూవీకి మిక్కీ జెరీనా అనేలా కొట్టాడు. చాలా అంటే చాలా బాగుంది సౌండ్ అయితే మూవీలో. సామాన్యంగా క్లాస్ మూవీస్కే మ్యూజిక్ ఇస్తారనుకుంటా, ఆయన మాస్ మూవీస్ కూడా మ్యూజిక్ ఇవ్వగలరు అని ఈ మూవీ ప్రూవ్ చేసింది. స్క్రీన్ ప్లే రొటీన్ స్క్రీన్ ప్లేనే. హరిశంకర్ రైటింగ్ అనేది మీకు తెలిసింది కదా, చాలా బాగానే ఉంది. కాకపోతే ఆయన ప్రీవియస్లో ఉన్నంత రైటింగ్ అయితే అనిపించలేదు నాకైతే. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఈ మూవీలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరోయిన్ చాలా బాగా చూపించారు గ్లామర్గా. సాంగ్స్, లొకేషన్స్ కొన్ని చాలా బాగున్నాయి. అండ్ రవణ యాటిట్యూడ్ని మాత్రం చాలా బాగా పిక్చర్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మూవీలో హైలైట్స్ ఏంటంటే, రవితేజ్ యాటిట్యూడ్, హీరోయిన్ గ్లామర్, నల్లంచు నల్లచీర సాంగ్. ఈ సాంగ్ నాకు ఎందుకు నచ్చిందంటే, బాగా ఆయన ఎనర్జెటిక్ డ్యాన్స్ ఈ సాంగ్లో ఉంది కాబట్టి. చాలా రోజుల తర్వాత ఆయన ఎనర్జెటిక్ డ్యాన్స్ చూసాను, అందుకే నాకు చాలా బాగా నచ్చింది. ఫైట్స్ కూడా వన్ ఆఫ్ ద హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. కాన్స్ గురించి మాట్లాడితే, బిగ్గెస్ట్ కాన్ ఏంటంటే అవుట్డేటెడ్ స్క్రిప్ట్. అసలు ఈ మూవీని ఎందుకు ఎంచుకున్నాడు హరిశంకర్ నాకు అర్థం కావట్లేదు. వింటేజ్ రవితేజ్ అనే హైప్ క్రియేట్ చేశారు. ఆ వింటేజ్ రవితేజ్ ఎక్కడ ఉన్నాడు నాకైతే కనపడలేదు. టు బీ ఫ్రాంక్, నాకైతే కనపడలేదు. నాకైతే చాలా బోరింగ్ అయినా నీరసంగా సాగినట్టు అనిపించింది. హరిశంకర్ గారు ఒక మాట అన్నారు కదా, రీమేక్స్ మూవీ చేయడమే కష్టము ఒరిజినల్ మూవీస్ కన్నా అని. అంత కష్టమైనప్పుడు ఈ మూవీని ఎందుకు లైట్ తీసుకున్నారు? మూవీలో కామెడీ ఏదైనా ఉందంటే అది సత్యమే. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదు. వన్ టైం వాచబుల్. మీరు రవితేజ్ అభిమానులు అయితే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకండి, జస్ట్ ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ కోసం అసలు కిందకి వెళ్ళాలి అంటే రవితేజ్ యాటిట్యూడ్ కోసం. చాలా రోజుల తర్వాత ఆయన ఇంటెన్స్ యాటిట్యూడ్ కనపడింది నాకైతే. మీకు కూడా అది నచ్చుతుంది అనుకున్నాను. నా రేటింగ్ ఈ మూవీకి 2. రవణ డబ్బింగ్ నాకేం నచ్చట్లేదు. ప్రీవియస్ మూవీస్ డబ్బింగ్ చూడండి, ఆయన ఎంత బాగా చెప్తారో, ఎనర్జెటిక్గా చెప్తారు. ఈ మూవీలో కానీ కొన్ని మూవీస్ నుంచి అయితే ఆయన చాలా నీరసంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన నుంచి కోరుకునేది ఏంటంటే ఆ వింటేజ్ కామెడీ, ఆ యాటిట్యూడ్. ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఈ ఎలిమెంట్స్ కదా, అవి మిస్ అయిపోతే ఎలా? థ్యాంక్ ఫర్ వాచింగ్ జ్ఞానవర్స్. ఇది నా ఛానల్ కాదు, మీ ఛానల్, మీలో ఒకటి ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. స్టే ఆసమ్, ఎక్స్ప్లోర్ విత్ జ్ఞానవర్స్. See you on next video. Bye bye.